ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఏం చేశావో. ఈ 2023లో ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు ఏం చేశావో గుర్తు తెచ్చుకో. ఎన్నిసార్లు ఓడిపోయావో కూడా గుర్తు తెచ్చుకో. ఓడిపోవడం అని అంటే ఓడిపోవడం అంతే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. 100%లో 98% అలాగే అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఓడిపోగానే జీవితం ఇక ఇంతే, ఇక ఈ జీవితం ఓడిపోవడమే, గెలవడం అంటూ ఉండదు, నేను గెలవలేను అని అనుకుంటూ ఉంటారు. గెలవడం కోసం ఎంతో కష్టపడ్డాను కానీ అయినా సరే నేను ఓడిపోయాను అని ఎంతోమంది ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఒకసారి ఓడిపోతే అంతే, ఇక మళ్ళీ గెలవలేను అని వాళ్ళకు వాళ్ళే ఫిక్స్ ఒకసారి ఓడిపోతే అంతే, ఇక మళ్ళీ గెలవలేను అని వారికి వారే ఫిక్స్ అయిపోతూ ఉంటారు చాలామంది. ఈ పిచ్చి ఆలోచనల వల్లనే, అవును మిత్రమా, ఈ పిచ్చి ఆలోచనల వల్లనే ఎంతో మంది ఓడిపోతున్నారు. కనీసం ఓడిపోయాక ఒక ప్రయత్నం అంటూ కూడా చేయడం లేదు. అందువల్లనే ఎంతో మంది ఈనాడు ఫెయిల్యూర్స్గా మిగిలిపోతూ ఉన్నారు. కానీ ఆ ఓటమిని ఒక్కసారి ఓడించి చూడు. ఆ ఓటమికి ఒక్కసారి ఎదురెళ్ళి నించో. ఆ ఓటమికి ఎదురెళ్ళి నిలబడితే మాత్రం ఎంతో గొప్పగా విజయాన్ని సాధిస్తావు మిత్రమా. ఒకసారి ఓడిపోయాక కూడా ముండి పట్టుతో ఎదురెళ్ళి చూడు. ఆ గెలుపు ఇచ్చే ఆనందం 2 రెట్లు, ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అసలు ఓటమి అనేది ఎవరి జీవితంలో ఉండదు. చెప్పు. ఇటు సీఎం నుంచి పీఎం దాకా, బిజినెస్ మ్యాన్ నుంచి ఎంప్లాయీ దాకా, విరాట్ కోహ్లీ నుంచి పివి సింధు దాకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప గొప్ప వారి జీవితాల్లో కూడా ఈ ఓటమి అనేది కామన్. అసలు జీవితం అంటే ఇదే. ఓడిపోవడం, గెలవడం, నష్టపోవడం, లాభాలని పొందడం, కష్టపడడం, అనుకున్నది సాధించడం, సంతోషంగా ఆనందంగా ఇలా ఉండడం, ఇదే జీవితం అంటే. ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గట్లు వారికి ఓటమి, గెలుపులు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి మిత్రమా. వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళగలిగితే జీవితం అద్భుతంగా మారిపోతుంది. అందంగా రంగులు వెదజల్లుతూ నీ జీవితం ఉండాలి అని అంటే అందంగా రంగులు వెదజల్లుతూ ఉంటుంది నీ జీవితం. ఓడిపోయాక ఇక నేను గెలవలేను అన్న భావాన్ని, భేదాన్ని తీసేయి. ఈ సంవత్సరంలో నువ్వు చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఏదైనా సమస్యలో పడి ఉండొచ్చు, బిజినెస్ లో లాస్ అయి ఉండొచ్చు, నమ్మిన వారు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, ఏదైనా నువ్వు కోల్పోయి ఉండొచ్చు. అలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక అంతే, ఇవేవి సరికావు మిత్రమా. నువ్వు ఇవన్నీ వదిలి ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ నీలో నుంచి తీసేయి. మించిపోయిందేమీ లేదు. ఈ 2023లో జరిగిన తప్పులని సరిచేసుకొని ఒక ప్రయత్నం నీ గెలుపు కోసం చెయ్యి మిత్రమా. మొదటి ప్రయత్నంలో గెలుపు ఆనందం కంటే రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. అవును మిత్రమా, నువ్వు ఓడిపోయాక మళ్ళీ ప్రయత్నం చేసి గెలిచి చూడు. ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది మిత్రమా. ఈ 2024లో నువ్వు ఒక్క అడుగు విజయం వైపు వెయ్యి. ఒక ప్రయత్నం అంటూ చెయ్యి. బాధల్ని వదులు, పిచ్చి ఆలోచనల్ని వదులు, పిరికితనాన్ని నీలో నుంచి తీసేయి. ధైర్యంతో ఉండు, ధైర్యంతో ముందుకు వెళ్ళు. విజయం నీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.